మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు పెను ప్రమాదం పొంచి ఉంది. ఇరాన్ చేసిన ఒక చిన్న తప్పు ప్రపంచ దేశాలను వణికించేలా చేస్తోంది. శత్రువుల నౌకలను అడ్డుకోవడానికి సముద్ర గర్భంలో పాతిన మందు పాత్రలు ఇప్పుడు ఇరాన్ నియంత్రణ తప్పాయి. తాను స్వయంగా పాతిన ఆ డేంజర్ మైన్స్ ఎక్కడున్నాయో కనిపెట్టలేక ఇరాన్ ఇప్పుడు తల పట్టుకుంటోంది. ఈ నిర్లక్ష్యం వల్ల అంతర్జాతీయ నౌకల ప్రయాణం ఇప్పుడు మృత్యువుతో పోరాటంలా మారింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ ఇరాన్ తన సముద్ర సరిహద్దులను రక్షించుకోవడానికి హార్ముజ్ జలసంధిలో భారీగా సీ మైన్లను అంటే సముద్రపు మందు పాత్రలను ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఆ మందు పాత్రల అడ్రస్ దొరకడం లేదు. సముద్రపు అలల ఉధృతికి లేదా సాంకేతిక లోపాల వల్ల అవి అనుకున్న చోట కాకుండా వేరే ప్రాంతాలకు కొట్టుకుపోయాయి. దీనివల్ల ఆ మార్గంలో ప్రయాణించే ఆయిల్ ట్యాంకర్లు ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు వస్తుందో తెలియక భయాందోళనలో ఉన్నాయి. హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగే చమురు రవాణాలో దాదాపుగా 20% వాటాను కలిగి ఉంది. ఇలాంటి కీలకమైన చోట మైన్లు గాలిలో కలిసినట్టు మాయమవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఇరాన్ దగ్గర ఉన్న పాతకాలపు టెక్నాలజీ వల్ల ఈ మందు పాత్రలను ట్రాక్ చేయడం సాధ్యం కావడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. ఇరాన్ బాధ్యత రాహిత్యం వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద ముప్పు ఏర్పడిందని, దీనికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా నావీ దళాలు ఇప్పటికే ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించాయి. ఈ మందు పాత్రల్లో ఒకవేళ ఏదైనా పెద్ద ఆయిల్ ట్యాంకర్ను తాకితే సముద్రంలో భారీ ఎత్తున చమురు ఒలికిపోయే ప్రమాదం ఉంది. ఇది పర్యావరణానికి మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పెద్ద దెబ్బ కొడుతోంది. చమురు సరఫరా ఆగిపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇరాన్ మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినప్పటికీ అంతర్జాతీయ నిఘా సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. ఇప్పుడు ఇరాన్ తన సొంత మైన్లను వెతుక్కునే పనిలో పడింది. కానీ సముద్రం లోపల అవి ఎక్కడ నిక్షిప్తమై ఉన్నాయో కనిపెట్టడం ఇప్పుడు ఇరాన్ తరం కావడం లేదు.